భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టులు గాని నిధులు గాని ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరము తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రకు న్యాయం చేసేటందుకు ఆ రోజు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్ కు అనేక వరాలు ప్రకటించడం జరిగింది. ఈ వరాలు గన అమలై ఉంటే ఈ పాటికి నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర అయిండేది. దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తయారైండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి ఇవన్నీ అమలై ఉండేటి. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, వైకాపాలు అధికారంలోకి రావడంతో ఈ హామీలు అమలుకు నోచుకోలేదు. పర్యవసానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా వెనుకబడి ఉంది. ఇందులో ప్రధానమైంది ప్రత్యేక హోదా. ఇది రాష్ట్రానికి సంజీవని లాంటి ఈ ఆంధ్రప్రదేశ్ హక్కు. ఇదే నరేంద్ర మోడీ గారు తిరుపతి వెంకన్న సాక్షిగా బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్ కు 5 ఏళ్ల నుండి 10 ఏళ్లకు పొడిగిస్తామని చెప్పేసి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి కలుగుదేవ వెంకటేశ్వర స్వామికి పంగనామాలు పెట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఆ విధంగా అదొక మోసం, ద్రోహం ఆంధ్రప్రదేశ్. రెండవది, విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా గాని, ఒరిస్సాలోని కేబీకే తరహా గాని స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలి. దాన్ని విస్మరించడం జరిగింది. మూడవది, విభజన చట్టంలో అనేక సెక్షన్లు ఉన్నాయి. ఆ సెక్షన్ల కింద అనేక ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కు రావాలి. ప్రధానంగా సెక్షన్ 90 ఇది పోలవరానికి సంబంధించి ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. దీన్ని వీలైనంత త్వరలో ఇరిగేషన్ కాంపోనెంట్ ను పూర్తి చేసి రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పేసి జాతీయ ప్రాజెక్టుగా ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ప్రకటిస్తే 10 సంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు 1 సెంటు భూమి కూడా నీళ్లు పారించలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడైనా సందంగా ఉండిపోయింది. అది ఎప్పటికి పూర్తవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఆ విధంగా పోలవరానికి అన్యాయం చేసింది మోడీ ప్రభుత్వం. ఇక రాజధానికి సంబంధించి విభజన చట్టంలో సెక్షన్ 94 కింద కేంద్ర ప్రభుత్వము రాజధానిలో రాజ్భవన్, సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి బిల్డింగ్స్, మిగతా మౌలిక సదుపాయాలు, హైకోర్టు వీటికి కావాల్సిన నిధులు గ్రాంటు రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా ఉంటే దాని గురించి పట్టించుకోలేదు. కేవలము 2500 కోట్ల రూపాయలు ముష్టిగా ఇచ్చేసి మిగతాది అప్పు తెచ్చుకోమని చెప్తా ఉంది. ఆ విధంగా విభజన చట్టంలో రాజధానికి సంబంధించి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. దాని తర్వాత విభజన చట్టంలో 17వ షెడ్యూల్ కింద కడప జిల్లాలో శైలి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాలి. దాన్ని ఊసేయలేదు. దుగరాజపట్నంలో మేజర్ ఓడరేవు ఏర్పాటు కావాలి. దాని అడ్రస్ లేదు. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ఏర్పాటు కావాలి. ప్రసక్తే లేదు. 9th, 10th షెడ్యూళ్ల కింద ఉన్నటువంటి వివిధ సంస్థలను 1 సంవత్సరం లోపల, విభజన సంవత్సరం లోపల 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర, తెలంగాణ పరిష్కరించుకోవాలి. ఆ విధంగా జరగకపోతే కేంద్రం జోక్యం చేసుకుని వాటిని పరిష్కరించాలని చట్టంలో స్పష్టంగా ఉంది. 10 ఏళ్లైంది, ఇంతవరకు పరిష్కారం కాలేదు. విభజన చట్టంలో సెక్షన్ 85 కింద కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విభజన జరిగిన 60 రోజుల లోపల ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. అది ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కు రాలేదు. తర్వాత విశాఖ కొత్త రైల్వే జోన్కు సంబంధించి ప్రధానమైంది కేకే లైన్. ఇది ప్రధానంగా ఆదాయ వనరు వచ్చే మార్గం. ఇది ఆ కేకే లైన్ వాల్తేర్ డివిజన్ నుండి వేరు చేసి అది ఈ యొక్క కొత్త రైల్వే జోన్కు రాకుండా చేస్తున్నారు. ఆ విధంగా అన్యాయం. 3 సంవత్సరాలుగా అక్కడ విశాఖ ఉక్కు కార్మికులు, ఉద్యోగులు అందరూ వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు, దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, దానికి సొంతంగా గనులు కేటాయించాలి అని అడుగుతా ఉంటే పట్టించుకోలేదు. కాబట్టి ఈ విధంగా రాష్ట్రానికి అనేక విధాలుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మోసం, ద్రోహం, అన్యాయం చేయడం జరిగింది. మరి రాష్ట్రానికి చెందినటువంటి టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు పదే రాష్ట్రం గురించి మాట్లాడుతుంటారు. మరి ఎందుకు అడగడం లేదు? కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అనే సామెత విధంగా ఉంది రాష్ట్రంలో
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పాలనా తీరు. రాజధానికి సంబంధించి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3లో చాలా స్పష్టంగా పేర్కొనబడింది. ఏమని? రాజధానిలో రాజ్భవన్, సెక్రటేరియట్, హైకోర్టు, శాసనసభ, శాసనమండలి భవనాలు, మిగతా మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం, ఇలాంటి అవసరమైన మౌలిక సౌకర్యాలన్నీ వీటికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాలి, గ్రాంట్ రూపంలో ఇవ్వాలి, అప్పు కాదు గ్రాంట్ రూపంలో ఇవ్వాలని షెల్ అన్నింది. ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3లో ఉంది. కానీ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి అయి కూడా అక్కడ ఎన్డీఏ కూటమే, ఇక్కడ ఎన్డీఏ కూటమే, కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ రూపంలో నిధులు తెప్పించి రాజధానిలో నేను ముందు చెప్పిన పనులు నిర్మించకుండా అప్పు కోసం పోతా ఉంది. ఆ పని చేయకుండా, చేయాల్సిన పని చేయకుండా, ఇప్పటికే అప్పు ఎక్కువైందని బాధపడతా ఉంటే అప్పు కోసం పోతా ఉంది. ప్రపంచ బ్యాంకు నుండి 6,796 కోట్ల రూపాయలు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుండి మరో 6,796 కోట్ల రూపాయలు, హడ్కో నుండి 11,000 కోట్ల రూపాయలు, జర్మనీకి చెందిన KFI బ్యాంకు నుండి 5,000 కోట్ల రూపాయలు, అంటే మొత్తము 29,592 కోట్ల రూపాయలు రాజధానిలో వివిధ నిర్మాణాల కోసం అప్పు తీసుకుంటుందట. ఇది చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పని. అప్పు తేవడం కూడా అది ఏదో పెద్ద ఘనకార్యమని దానికి గొప్పగా చెప్పుకోవడం. మరి కాబట్టి ఓవరాల్గా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని మరింత అప్పుల కుప్ప చేస్తూ ఉంది. కోలుకోలేని విధంగా రుణాంధ్రప్రదేశ్ చేస్తూ ఉంది. కేంద్రం ఇప్పటికైనా సరే రాజధానిలో భవనాల నిర్మాణానికి కానీ, మౌలిక సదుపాయాల నిర్మాణానికి కానీ చట్ట ప్రకారంగా కేంద్రం నుండి గ్రాంట్ రూపంలో నిధులు తెప్పించి ఆ నిర్మాణాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఓవరాల్గా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని మరింత అప్పుల కుప్ప చేస్తూ ఉంది. కోలుకోలేని విధంగా రుణాంధ్రప్రదేశ్ చేస్తూ ఉంది. కేంద్రం ఇప్పటికైనా సరే రాజధానిలో భవనాల నిర్మాణానికి కానీ, మౌలిక సదుపాయాల నిర్మాణానికి కానీ చట్ట ప్రకారంగా కేంద్రం నుండి గ్రాంట్ రూపంలో నిధులు తెప్పించి ఆ నిర్మాణాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.